Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. మనకి PS4 నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు. అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్లో జెర్రీ ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకి పంపించారు. సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన కిచెన్ ప్రెమిసెస్ అంతా కూడా చెక్ చేసాము. కిచెన్ ప్రెమిసెస్లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మనం డే టు డే వాడే వెజిటేబుల్స్ని కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు. ఈ చెడిపోయిన టమోటాలు కానీ పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు. సో అది కాకుండా మనకి పనసకాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టిపోయిండేవి ఆల్రెడీ మీరు విజువల్స్లో చూసారు ఇందాక కూడా, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము. సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా, ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన PS4 రన్ చేస్తున్నారు. సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము. సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము. సో కంప్లైంట్ తీసుకుని దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి. అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చాయో ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా జేసీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారికి కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము. సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి, సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందేమో కూడా చెక్ చేస్తున్నాము. సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము. సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తెరవడం జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి. సో దానికి అనుగుణంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం నగరపాలక సంస్థ. ఆ కిచెన్ ఆల్రెడీ క్లోజ్ చేసాము, సీజ్ చేస్తాం. ఫుడ్ శాంపుల్ ఇప్పుడు ఏదైతే మన కిచెన్లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము. దాంట్లో ఏదన్నా ఇట్లా కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా, చెడిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నా కూడా, ఆర్ఎల్సీ ఇన్సెక్ట్స్ లాంటివి ఇందాక వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకు ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ట్గా మనం వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన స్పష్టత వచ్చినాక ప్రస్తుతానికైతే కుక్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని ఇమీడియట్గా డిస్పోజ్ చేయించాము. ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసి చెడిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు, ఈ చెడిపోయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమీడియట్గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయాలా లేదని కమిషనర్ గారితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాం. థ్రెటన్ చేశారు ఇక్కడ ఎంక్వైరీకి వచ్చిన అధికారులని అండ్ ఈ ప్రస్తుతాలని కూడా వీళ్ళు యాజమాన్యం థ్రెటన్ చేశారు. అది కూడా మేము స్ట్రిక్ట్గా ఇందాకే మేనేజర్కి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఒక కంప్లైంట్ ఆధారంగా గవర్నమెంట్ అఫీషియల్స్గా మేము అండ్ మీడియా కవరేజ్కి ప్రెస్ వాళ్ళు వచ్చారు. దాన్ని కూడా కొంచెం ఇష్యూ చేసి టాపిక్ని డైవర్ట్ చేసే విధంగా ఇక్కడ యాజమాన్యం నడుచుకుంటా ఉంది. దాని మీద కూడా మేము క్రిమినల్ కంప్లైంట్ ఏదైనా బుక్ చేసే విధంగా కూడా ఆలోచిస్తాం. నా పేరు వచ్చేసి రాజశేఖర్. నేను వచ్చేసి పుత్తూరు నుంచి వచ్చాను. ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి దారి మధ్యలో తింటూ వెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ PS4 ఉంటే PS4లోకి వచ్చి స్పెషల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. స్పెషల్ మీల్స్లో వచ్చేసి నాకు ఒక జెర్రీ వచ్చింది. జెర్రీ వచ్చిన వెంటనే ఒక రిక్వెస్ట్గా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. రిక్వెస్ట్గా చెప్తే వాళ్ళు చేంజ్ చేస్తాము ఇదేదని చెప్పారు. చేంజ్ చేశారు. బట్ అయితే నాకు వచ్చేసి నేను ఒక్కరిని తిని కాదు, ప్రజలంతా తిని వచ్చేసి ఇబ్బంది పాల్పవుతారని చెప్పేసి ఒక కారణం చేత సేఫ్టీ లేకుండా ఫుడ్ ఇట్లా జనాలకి ఇస్తే చిన్నపిల్లలు చిన్నపిల్లలు తింటారు ఫుడ్. ఇక్కడ ఎక్కువగా PS4 అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తారు. ఆ ఫుడ్ను వచ్చేసి ఇలా చేయడం నాకు బాధాకరమైన విషయం వచ్చింది. దానికోసం అని చెప్పేసి నేను స్పందించి మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మీడియా మిత్రుల ముందరే నన్ను కొట్టడానికి వచ్చారు, కస్టమర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వచ్చారు. నేను వచ్చే చెప్తున్నాను, మీకు సంబంధం లేని విషయం తల్లి, మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పేసి లేడీస్కి సగౌరవంగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి నా పైకి రావడము, నువ్వే పెట్టావని చెప్పడము, నేను పెట్టానని చెప్తే కన్నా మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలను ఒకసారి చెక్ చేయండి. మీడియా మిత్రులందరూ సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి, వాళ్ళ ఫుటేజ్ తీసుకోండి. ఏ విధంగా నా మీద దౌర్జన్యానికి వచ్చారు మీరు అందరూ చూశారు మీడియా మిత్రులంతా. దీన్ని వచ్చేసి మీరే ఏదైనా సరే మీరే డెసిషన్ తీసుకొని, సార్కి నేను కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ, సార్ కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. దీన్ని మీరందరూ ఏకదృష్టిలో తీసుకొని దీన్ని సరైన దారిలో తీసుకురావాలని చెప్పేసి, ఫుడ్ అనేది హైజీనిక్ ఇవ్వాలని చెప్పేసి దయచేసి మీడియా మిత్రులందరికీ మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా కమిషనర్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడేట్గా అయితే 100% నా మీదకి దౌర్జన్యానికి వచ్చిన PS4 మేనేజ్మెంట్ పైన, నా మీదకి ఎవరైతే వచ్చారో వాళ్ళపైన సీసీ కెమెరాలు మీరు తీసిస్తే నేను వాళ్ళపైన క్రిమినల్ కేసు ఇప్పుడే పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.